ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠభరిత పరిణామం చోటు చేసుకోబోతోంది. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఆదివారం తల్లి షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనకు వెళ్లిన ఆయనకు ఇది రాజకీయ అరంగేట్రానికి నాంది కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటనకు ముందుగా తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న రాజారెడ్డి కుటుంబంలో కొత్త తరం రాజకీయ అరంగేట్రం సంకేతాలు పంపారు. ఈ దృశ్యాలపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. రాజారెడ్డి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి గత ఏడాది అట్లూరి ప్రియను వివాహం చేసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల తల్లి అయిన విజయమ్మకు రాజారెడ్డిపై ప్రత్యేక అభిమానం ఉందని చెబుతారు. జగన్ షర్మిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సమయంలో విజయమ్మ అమెరికాలో రాజారెడ్డితో గడిపిన వ్యవహారం ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చింది. ముత్తాత పేరు రాజారెడ్డి అని పెట్టుకోవటం, ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేయటం, షర్మిల కూడా తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఈ ఎంట్రీ అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ లేదా కడప లోక్సభ స్థానాల నుంచి రాజారెడ్డిని బరిలోకి దించేందుకు షర్మిల సిద్ధమవుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ కు తన కుటుంబం నుంచే మరోసారి సవాల్ ఎదురయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో వైఎస్ఆర్సీపీని విలీనం చేసి కాంగ్రెస్ లో చేరిన షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఇటీవల కడప ఎంపీగా బరిలోకి దిగిన ఆమె గెలుపు సాధించలేకపోయినా జగన్ కు ప్రత్యక్షమైన రాజకీయ పోటీదారిగా మారారు. ఇప్పుడు తన కుమారుణ్ణి రంగంలోకి దించి ఓ లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ అమలు చేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.